నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ రాష్ట్ర దేశంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈసారి కాంగ్రెస్ చరిత్ర చూస్తే స్వతంత్ర ఉద్యమం సాధించాలి, ఉద్యమం ద్వారా స్వతంత్రం సాధించాలి అని చెప్పి ఏర్పడ్డ ఆ రోజు ఈ పార్టీ స్వతంత్రం తీసుకురావడమే కాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుండి మొదలు పెడితే, వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈరోజు రాహుల్ గాంధీ వరకు కూడా ఈ దేశ సమగ్రత, దేశ అభివృద్ధి ధ్యేయంగా సర్వ మతాల ఐక్యత ఈ దేశం అని చెప్పుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా చూస్తే ఈ దేశానికి ఆ కుటుంబంలో ఇద్దరిని మరి వివిధ సందర్భాల్లో దేశ వ్యతిరేకవాదులు కావచ్చు, దేశ సమగ్రతను దెబ్బతీయాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని,